ఇప్పుడున్న ఏ పార్టీలు తీసుకున్నా ఒక పక్క తెలుగుదేశం అయినా జనసేన అయినా వైసీపీ అయినా ఈ తెలుగుదేశం జనసేన అయితే ఎలాగో కూటమి కంటే బీజేపీ పార్టీతో బీజేపీ పార్టీ ఏమో ఒక మతతత్వ పార్టీ బాయిగా ముస్లిం హిందూ బాయిగా కాంగ్రెస్ పార్టీ నినాదం అయితే అదే ముస్లింల మధ్య హిందువుల మధ్య లేక క్రిస్టియన్ల మధ్య హిందువుల మధ్య చిచ్చు పెట్టి ఆ మంటలో చలి కాచుకోవడమే బీజేపీకి తెలిసిన రాజకీయం. ఎట్లయితే బ్రిటిష్ వాళ్ళు డివైడ్ అండ్ రూల్ అని పద్ధతి అనుసరించారో అదే డివైడ్ అండ్ రూల్ మతం పేరుతో డివైడ్ చేయాలి. ఏదైనా సరే రామ మందిర్ అయినా సరే లేకపోతే ఆర్టికల్ 360 అయినా సరే లేకపోతే అయోధ్య రామ మందిర్ అయినా సరే లేక వక్ఫ్ బిల్ అయినా సరే ఒక గోత్ర అయినా సరే మణిపూర్ అయినా సరే ఇదన్నిటికీ కారణం బీజేపీ పార్టీ. మతం పేరుతో చిచ్చు పెట్టారు, ఆ మంటలో వాళ్ళు చలి కాచుకోవాలి. ఇదే బీజేపీ రాజకీయం కాబట్టి రాజశేఖర రెడ్డి గారు అంతగా వ్యతిరేకించారు. అలాంటి పార్టీతో కూటమి కట్టాయి తెలుగుదేశం పార్టీ జనసేన. ఆశ్చర్యం లేదు, ఎందుకంటే బహిరంగంగానే వారు ఇది వరకు కూడా కలిసి వెళ్ళారు, ఇప్పుడు కూడా కలిసి వెళ్తున్నారు. కానీ ఆశ్చర్యము విచిత్రము ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి దత్తపుత్రుడిగా మారారు. ఏ రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీకి వ్యతిరేకించారో అదే బీజేపీ పార్టీకి ఈయన అక్రమ సంబంధం పెట్టుకున్నారు, అక్రమ పొత్తు పెట్టుకున్నారని చెప్తారు. ఎందుకంటే కనీసం తెలుగుదేశము జనసేన బహిరంగంగా ప్రజలకు అర్థమయ్యేటట్టు పొత్తు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారేమో అక్రమ పొత్తు పెట్టుకున్నారు, రహస్యంగా పొత్తు పెట్టుకున్నారు. ఇది ఇంకా దారుణం, అది కూడా రాజశేఖర రెడ్డి గారు కొడుకయ్యి. కాబట్టి ఇవన్నీ విషయాలు మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు ఇద్దరు ముస్లింలకు మైనారిటీలకు వ్యతిరేకులే. ఇద్దరు వాగ్దానాలు చేసి ఏ ఒక్కటి నిలబెట్టుకొని వాళ్ళు. చంద్రబాబు గారు వాగ్దానాలు చేశారు, 5 లక్షల ఉపాధి హామీ అన్నారు ముస్లిం బిడ్డలకు, లేకపోతే 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పారు, లేకపోతే ఎన్నో వాగ్దానాలు ఇలాంటివి చేసి కూడా ముస్లింలకు విస్మరించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా వాగ్దానం నిలబెట్టుకున్నారంటే 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తారన్నారు. బ్యాంక్ అన్నాడు, ముస్లింలకు ప్రత్యేకమైన బ్యాంక్ ఏర్పాటు చేస్తామన్నారు. సబ్ ప్లాన్ అన్నారు, 5 లక్షల వరకు ప్రాణాలు పోతే బీమా అన్నారు. ఒక్కటంటే ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. కాబట్టి ఈ విషయాలన్నీ మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. మోడీ గారికి బీజేపీకి పొత్తు పెట్టుకున్న పార్టీలు తెలుగుదేశం జనసేన కాదు, వైసీపీ కూడా దాంట్లోనే భాగమే. కాబట్టి మైనారిటీల పక్షాన ఎవరైనా నిలబడ్డారు అంటే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఈ విషయాలన్నీ మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, బలంగా తీసుకువెళ్ళాలి. మన ఓట్ బ్యాంకును పెంచుకోవాలి. ప్రత్యేకమైన దృష్టి పెట్టండి. ఈ డిపార్ట్మెంట్ కి ఒక అర్థం ఉండాలన్నా లేక మీ పదవులు రేపు మీరు తీసుకోబోయే పదవులకు అర్థం ఉండాలన్నా మీ పనితనం ఉండాలి. మీరు పని చేయకపోతే ఈ డిపార్ట్మెంట్ వృధానే, పదవులు వృధానే. నేను పని చేయకపోయినా మీరు పని చేయకపోయినా మనం ఉండి పనికిరాని వారంగా ఉండిపోవాలి. ఎక్కువ యువతున్న యువ దేశం మన భారతదేశం. ఓ యువత, దేశం నాకేమిచ్చింది కాదు, దేశానికి నువ్వేమిచ్చావు. అక్రమార్కుల తాట తీయడానికి, ధర్మాన్ని గెలిపించడానికి షర్మిలమ్మతో నేను వెళ్తున్నా. నాతో పాటు వస్తావా? వాట్సాప్, ఫేస్బుక్ బ్యానర్లలో నేను కాంగ్రెస్ సైనికుణ్ణి అని చూపించుకోవడమే కాదు, నిజమైన కాంగ్రెస్ సైనికుడివైతే బయటికి రా. షర్మిలమ్మని గెలిపిద్దాం. నేటి మన బలం ధైర్యమే, రేపటి మన భవిష్యత్. మాతో పాటు రావాలనుకుంటే అగ్గి నుండి తీయబడిన కొరివిలా, ప్రముఖ శిల్పి చేతిలో పులిలా